తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో తంజావూరు వెళ్లే మార్గంలో దారాసురం అనే గ్రామం ఉంది. ఇక్కడ 11వ శతాబ్దం నాటి గొప్ప ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇచ్చట ఉన్న 2 ఆలయాలు గొప్ప శిల్పకళా సంపదతో నిర్మించబడ్డాయి. ఈ 2 ఆలయాలలో ఒకటి స్వామివారిది, రెండవది అమ్మవారిది. యునెస్కో ఈ మందిరాన్ని సాంస్కృతిక పరిరక్షణ ఆలయంగా గుర్తించింది. ఈ ఆలయంలోని స్వామివారి పేరు రాజరాజేశ్వరుడు కాగా అమ్మవారి పేరు రాజరాజేశ్వరి దేవి అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించిన రెండవ రాజరాజు తన పేరు కలిసి వచ్చే విధంగా స్వామివారికి ఈ పేరు నిర్ణయించాడు. అయితే కారణాలు తెలియవు కానీ ప్రస్తుతం స్వామివారిని భక్తులు ఐరావతేశ్వర స్వామిగా కొలుస్తున్నారు. ఇక్కడి విశేషం ఏమిటంటే స్వామివారికి అమ్మవారికి విడివిడిగా ఆలయాలు ఉన్నాయి. ఈ 2 ఆలయాలను క్రీస్తు శకం 1146 నుండి 1173 వరకు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండవ రాజరాజు నిర్మించాడు. ఈయన తంజావూరులోని బృహదీశ్వరాలయం కట్టించిన మొదటి రాజరాజుకు 5 లేక 6వ తరం వాడుగా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాకారం లోపలకు వెళ్లడానికి ఆలయ ప్రాకారం బయట వైపున గోపుర ద్వారానికి ఎదురుగా 2 చిన్న చిన్న మండపాలు ఉంటాయి. అందులో ఒకదానిలో నంది విగ్రహం ఉంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా నంది విగ్రహం ఆలయ ప్రాకారం లోపలే స్వామివారికి ఎదురుగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాకారం బయట నంది విగ్రహం ఉండటం ఒక విశేషం. లోపల ఉన్న ఆలయం తంజావూరు గంగైకొండ చోళైపురంలోని ఆలయాల మాదిరిగానే బాగా పొడవుగా ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్న వరుస మండపాలతో నిర్మించబడి ఉంది. ఆలయం మొత్తం సుమారు 6 అడుగుల ఎత్తున వేదికలాగా ఉన్న పునాది మీద నిర్మించబడింది. ఆలయంలోకి ప్రవేశించడానికి వేదిక ముందు 2 వైపుల నుంచి మెట్లు, చోళ చక్రవర్తుల చిహ్నమైన సింహపు విగ్రహమూర్తులు ఉన్నాయి. మెట్లకు పక్కన పునాది గోడలోనే భాగంగా ఒక గుర్రము, దాని వెనుక ఒక రథ చక్రము చెక్కబడి ఉంటాయి. ఇలా ఆలయం మొత్తాన్ని ఒక రథంలా భావిస్తూ ఆ రథాన్ని గుర్రాలు లాగుతూ ఉన్నట్లు నిర్మించబడింది. గర్భాలయంపై ఉన్న విమానం ఒక ప్రత్యేక శైలిలో ఉంటుంది. చోళులు నిర్మించిన ఆలయాలలో వలె నలుచెరంగా ఉండి పైకి పోయిన కొద్దీ కొనతేలి ఉండేటట్లు కాక కొంత దీర్ఘ చతురస్రాకారంగా ఉండి పైన శిఖర భాగం కూడా దాదాపు అదే విధంగా ఉంటుంది. ఈ ఆలయం గోడ మీద ఎక్కడా ఖాళీ లేకుండా చక్కని శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ గోడల గూళ్లలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ గూళ్లకు 2 పక్కల చోళ చక్రవర్తుల రాజలాంఛనమైన సింహపు ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఇది ఒక గొప్ప శిల్ప కళా సంపదగా చెప్పుకోవచ్చు.